జీవాల పెంపకం అనేది ఒకప్పుడు కులవృత్తిగా ఉండేది. కానీ పెరుగుతున్న జనాభా, వ్యవసాయ భూములు, రియల్ ఎస్టేట్కు అనుకూలంగా మారటం, దాదాపుగా పచ్చిక బయళ్లు కనుమరుగయ్యే స్థాయికి చేరుకోవడం వంటి కారణాలతో ఆరుబయట జీవాలను తిప్పి పోషించడం నేటి పరిస్థితుల్లో కష్టతరమైన పనిగా మారిపోయింది. దీంతో జీవాల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. కానీ మాంసానికి పెరుగుతున్న డిమాండ్, ఏటా మాంసం ధరల్లో గణనీయమైన వృద్ధి రేటు ఉండటంతో ఈ పరిశ్రమ భవిష్యత్తు ఆశాజనకంగా కనబడుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎంతోమంది నిరుద్యోగ యువత ఫారాలను ఏర్పాటు చేసుకొని స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో వీటిని మేపుతున్నారు. గొర్రెల పెంపకంలో కేవలం పొట్టేళ్లనే పెంచి అమ్మటం ఒక పద్ధతి. అలా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు గత ఏడాది నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం క్రింద మేలుజాతి మేకల అభివృద్ధి కోసం పెంపకం ప్రారంభించినప్పటికీ దానికి అనుబంధంగా పొట్టేళ్లను పెంపకం చేస్తున్నాడు. పొట్టేళ్ల పెంపకం ఎంతో లాభదాయకంగా ఉందంటున్న ఆ రైతు అనుభవాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. చుట్టూ ఎత్తైన కొండలు, పక్కాగా నిర్మించిన షెడ్లు, ప్రకృతి మధ్యలో నివాసం చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తోంది కదూ. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉన్నాయి ఈ దృశ్యాలు. ఇదిగో ఇక్కడ జీవాల బాగోగుల్ని దగ్గరుండి చూసుకుంటున్న ఈ రైతు నాగిరెడ్డి. మొత్తం 20 ఎకరాల సేద్యం, 16 ఎకరాలు ఆయిల్ పామ్ కాగా మరో 4 ఎకరాల్లో జీవాలకు అవసరమైన గ్రాసాలను పెంచుతున్నారు. 2023వ సంవత్సరం జనవరిలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం క్రింద మేలుజాతి మేకల అభివృద్ధి కోసం ఉస్మానాబాదీ మేకల పెంపకం ప్రారంభించారు. అదే ఏడాది జూన్ మాసంలో పాలు మరచిన 3 నెలల వయస్సు గల 50 పొట్టేలు పిల్లల్ని దశలవారీగా తెచ్చి పెంపకం ప్రారంభించారు. మేకల పెంపకంతో పోలిస్తే పొట్టేళ్ల పెంపకం లాభదాయకంగా ఉందంటూ ఇలా తెలియచేస్తున్నారు నాగిరెడ్డి. మేము అంత ముంగల హార్టికల్చర్ క్రాప్స్, కూరగాయల పందిర్లు, ఫాలి హౌజు, ఇలా హార్టికల్చర్కి సంబంధించిన వ్యవసాయం పూర్తిగా మొదటి నుంచి గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నామండి. పొలం మాకు ఒకేసాట ఒక 20 ఎకరాల భూమి ఉంది. ఈ కూరగాయల పంటల్లో మార్కెట్ హెచ్చుతగ్గులు, ఆ ఒడిదుడుకుల వల్ల వేరే దానికి వెళ్దామన్న ఆలోచన చేసే క్రమంలో మాకు ఎన్ఎల్ఎం స్కీమ్ ఒకటి రావటం జరిగింది సార్. ఈ ఎన్ఎల్ఎం స్కీమ్లో మాకు లోన్ ఒకటి శాంక్షన్ అయ్యింది. దానిలో భాగంగా మేము షెడ్లు వేసుకొని బ్రీడ్ డెవలప్మెంట్ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. మొదటగా ఆ బ్రీడ్ డెవలప్మెంట్ ఫామ్తో పాటు పొడేళ్ళను కూడా ఎలా ఉంటుందనే ఉద్దేశంతో పొడేళ్ళు కూడా మొదటగా ఒక 50 పొడేళ్ళను తీసుకురావడం జరిగింది. మాకున్న ఈ భూమిలో ఒక 16 ఎకరాలు పామాయిల్ వేయటం జరిగింది. ఆ పామాయిల్ 2 సంవత్సరాల వయసు వచ్చిన దాకా నుంచి ఆ పామాయిల్లో కొంత టైం తిప్పటం, అలాగనే మాకు పక్కన కొండలు ఉండటం వల్ల కొండల్లో కొంత టైం తిప్పటం, ఆ తిప్పి వాటిని తర్వాత ఫామ్ దగ్గరికి తీసుకొచ్చి ఫామ్లో సైలేజ్ మేము మొదటనే ఈ స్కీము ఏదైతే ఉందో ఎన్ఎల్ఎం స్టార్ట్ చేసే ముంగలగానే షెడ్లో నిర్మించుకోవడంతో పాటు ఆ షెడ్లో కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ఫ్రేడర్స్ కానీ అన్నీ తయారు చేయించుకొని దాంతోపాటు సైలేజ్ కూడా మనమే చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మా దగ్గర మొక్కజొన్న పంట వేయటం జరుగుతుంది. మేము మాతో పాటు పక్క రైతుల దగ్గర కూడా మొక్కజొన్నను సేకరించి దాన్ని 70 రోజుల వయసులో పాలకంకి దశలో చాప్ చేసి ప్యాక్ చేసుకోవడం జరుగుతుంది. మేము మినీ బ్యాలర్, కార్నెక్స్ మినీ బ్యాలర్ ఒకటి తీసుకొచ్చి సైలేజ్ తయారు చేసుకొని ఉంచుకుంటున్నాం. ఈ బయట కొంత టైం తిప్పుకొని వచ్చి ఈవినింగ్ టైం ప్రతిరోజు ఒక కేజీ నుంచి 1/2 కేజీ సైలేజు, చిన్న వయసులో అయితేనే 1/2 కేజీ సైలేజు, ఒక 1/4 కేజీ టీఎంఆర్ పొడేలు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ టీఎంఆర్ అనేది ఏంటంటే దానికి ఎండు మేత కింద ఉపయోగపడుతుంది. పొడేలు పిల్లలు కొనుక్కునేటప్పుడే మనం పాలు మరిచిన 15 నుంచి 20 కేజీల లోపు ఉన్న పిల్లలను తెచ్చుకోవడం జరిగింది. 4 నెలలు పెంచుకుంటే ప్రతి నెల తక్కువలో తక్కువ కొంచెం గ్రోత్ తక్కువ ఉన్నాయి 4 కేజీలు, కొంచెం బాగా యాక్టివ్గా ఉన్నాయి ఒక 5 కేజీలు, 5 కేజీలన్నర వరకు ప్రతి నెల గివెన్ అవ్వడం జరుగుతుంది. అలా పెంచుకుంటే ఈ బ్రీడ్ డెవలప్మెంట్తో పాటు ఈ పొడేలు పెంపకం కూడా జరుగుతుంది. 30 కేజీలు 35 కేజీలు వెయిట్ రాంగ్లోనే ఈ ఫంక్షన్లకి వాటికి ఎవరు వస్తే వాళ్ళకి 2, 3 అట్లా అమ్ముకోవడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడల్లా 30-40 వేలు రావటం వల్ల జీతగాల ఖర్చులు, పిల్లలు ఇక్కడ షెడ్లో నిర్మాణ ఖర్చులకి వీటన్నిటికి సరిపోతుంది. మాకు మా విలేజ్ నుంచి మా ఫాము 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది సార్. ఇంటి దగ్గర నుంచి రావటం ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో జీవాలని మనం దగ్గరుండి చూసుకుంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. ఎవరి మీద వదిలిపెట్టినా కానీ ఇది పని అవ్వదండి. ఆ ఉద్దేశంతో చేలోనే ఇల్లు కట్టుకొని చేలోనే ఉండటం జరుగుతుందండి. మేము మా భార్య అంతా కూడా. మాతో పాటు మాకు ఇద్దరు ఎప్పుడూ జీతగాళ్ళు అందుబాటులో ఉంటారు. టైం టు టైం ప్రతిసారి వ్యాక్సినేషన్, డీవార్మింగ్ తప్పనిసరిగా చేసుకోవాలండి.
ఈ నిరంతరం చూసుకుంటూ మేపుకుంటూ ఉంటే ఈ బ్రీడ్ డెవలప్మెంట్తో పాటు ఈ పొడేళ్ళ పెంపకం కూడా చాలా లాభదాయకం. ఈ పామాయిల్లో ఈ జీవాలను తిప్పుకోవటం వల్ల మనకి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఈ కలుపు కూలీలు, ఈ కలుపు రసాయన మందులు వాడటం ఇవన్నీ తగ్గిపోయినాయండి. దానివల్ల మనకి కలుపు నివారణతో పాటు దాని నుంచి వచ్చే ఎరువు ఏదైతే ఉందో ఆ ఎరువు వల్ల మనం రసాయనిక ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులు వాడటం జరుగుతుంది. అందువల్ల మన పామాయిల్ కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది సార్. మనం ఈ జీవాలను పూర్తి టైం షెడ్యూల్లో ఉంచడం వల్ల మిన్నల్లుల ఎఫెక్టు ఆ రకంగా అది యాక్టివ్గా ఉండకపోవడం అనేది మేము గమనించామండి. అందువల్ల మేము కొంత టైం బయట తిప్పిరాటం, ఈ రకంగా కొంత టైం బయట తిప్పుకొచ్చి మేపుకోవడానికి ఒక 100 పొడేళ్ళకి మన ఓన్ అబ్జర్వేషన్ మనం దగ్గరుండి మనతో పాటు ఒక మనిషిని పెట్టుకుంటే చాలు 100 పొడేళ్ళని మనం తేలిగ్గా పెంచుకోగలుగుతామండి. స్టార్టింగ్లో మేము 18 నుంచి 20 కేజీలు ఉండే పొడేల్ని సుమారుగా 7,000 నుంచి 8,000 పడుతుందండి మనకి మార్కెట్లో తెచ్చుకోవాలంటే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం 18 కేజీలకు పైన ఉన్న పొడేళ్ళు మాత్రమే తెచ్చుకోవాలి. చిన్నది తెచ్చుకోవడం వల్ల మేము కొంచెం సమస్యలు ఎదుర్కొన్నాం. అంటే త్వరగా బరువు పెరగపోవటం, అది పాలు దశలోనే ఉండి ఈ ఫీడ్కి అలవాటు పడకపోవటం, డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎదురైనాయి. అందువల్ల మనం తప్పనిసరిగా 18 కేజీలు పైన ఉన్నదాన్ని తెచ్చుకుంటే మంచి బాగుంటుంది. తప్పనిసరిగా తక్కువలో తక్కువ మనం జాగ్రత్తగా కనుక మెయింటైన్ చేస్తే 4 కేజీలు 100% పెరుగుతుంది. 4 నుంచి 5 కేజీలు బరువు పెరుగుతుంది. మనం 4 నెలలు మెయింటైన్ చేస్తే మనం 18 కేజీలు సుమారు తెచ్చుకుంటే 35 నుంచి 40 కేజీలు మనకు వస్తుంది. మనం స్టార్టింగ్లో 7 నుంచి 8,000 కొనుక్కుంటే 4 నెలల తర్వాత అది మార్కెట్ని బట్టి 13 నుంచి 16,000 వరకు తప్పనిసరిగా అమ్ముకోవచ్చు. మనం స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా మనం బ్యాచ్ వైజ్గా మొదటిసారి ఒక 50 తెచ్చుకొని ఒక 2 మంత్స్ ఈ కంప్లీట్ అయ్యే లోపల రెండో బ్యాచ్ ఒక 50 తెచ్చుకోవటం, అట్లా బ్యాచ్ వైజ్గా తెచ్చుకోవటం వల్ల కూడా మనం నిరంతరం మన దగ్గర పొడేళ్ళు ఉంటుంటే మనం నిరంతరం మార్కెట్ ఆ రోజు ఈ రోజు అనకుండా ప్రతిరోజు మన దగ్గర పొడేళ్ళు అవైలబుల్ ఉంటాయి. అలా ఉండటం వల్ల మనకు నిర్వహణ ఖర్చులు కానీ మళ్ళీ మనం తిరిగి పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ ఏ రోజు ఇబ్బంది ఉండదు. ఆ రకంగా బ్యాచ్ వైజ్గా తెచ్చుకుంటే మంచిది. మనం మార్కెట్కి కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మనకి తెలంగాణలో డిమాండ్ ఎక్కువ ఉంది. ఫంక్షన్లు ఇవాళ అమ్మవారి జాతరలకు కావచ్చు, ఫంక్షన్లకు కావచ్చు, ప్రతి దాంట్లో ఇవాళ మనకి గొర్రెపొడేళ్ళు అవసరం ఉంటుంది. అందువల్ల మార్కెట్ మటుకి 100% మార్కెట్ ఉంది. డిమాండ్కి దగ్గర మన దగ్గర ప్రొడక్షన్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్ గురించి ఎటువంటి ఇబ్బంది లేదండి. మేము మొదటి బ్యాచ్ 50 పొడేళ్ళని కొనుక్కరావడం జరిగిందండి. 50 పొడేళ్ళు కూడా ఒకసారి ఒక 15, ఒకసారి ఒక 20, ఒకసారి ఒక 10 బ్యాచ్ వైజ్గా మొత్తం ఒక 1 వీక్లో మొత్తం 50 పొడేళ్ళని సేకరించడం జరిగింది. 50 పొడేళ్ళు మాకు సుమారుగా 3 లక్షల రూపాయలు అయింది కొనుగోలు చేయటం సార్. మేము కొన్న కాడ నుంచి ప్రతి నెల ఒక్కొక్క పొడేళ్ళకి వచ్చేసి సుమారుగా 750 రూపాయలు ఖర్చు వస్తుంది సార్ నెలకు వచ్చేవరకు. ఏది మెడిసిన్ అయితే, దాని ఫీడ్ అయితే, దాన్ని తిప్పుకొచ్చిన కూలి మనిషి అయితే, ఏదైతే నెలకు 750 రూపాయలు ఒక పొడేళ్ళకి ఖర్చు వస్తుంది సార్. 4 నెలల మీద మనకి 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది సార్. కొన్నప్పుడు సుమారుగా ఒక్కొక్కటి 7,000 రూపాయలు పడ్డాయి సార్. 7,000 ఈ 3,000 రూపాయలు ఖర్చు సార్. ఒక్కొక్కటి 10,000 రూపాయలు అయింది సుమారుగా మనకు పెట్టుబడి. 4 నెలలకి మనం కొన్నప్పుడు ఒక్కొక్కటి యావరేజ్న అన్నీ కలిపి ఒక్కొక్కటి 18 కేజీలు ఉంది సార్. మనం అమ్మేటప్పుడు యావరేజ్న 35 నుంచి 40 కేజీలు వెయిట్ వచ్చింది సార్. మనం ఒక్కొక్కటి జత వచ్చేసి 30,000, ఒక్కొక్కటి 15,000 రూపాయలకి మనం అమ్ముకోవడం జరిగింది సార్. మొత్తం ఒక్కోదానికి 15,000 వస్తే మనకు 10,000 ఖర్చులు బాను 5,000 మిగిలించడం జరిగింది సార్. ఇందులో మోటాలిటీ ఒక 10 to 5% మోటాలిటీ ఉంటుందండి. జాగ్రత్తగా టైం టు టైం వ్యాక్సినేషను, డీవార్మింగ్ చేసుకొని పర్ఫెక్ట్గా మనం బయట తిప్పుకొచ్చుకొని టైం టు టైము గ్రీన్ పౌడరు, డ్రై పౌడరు సమపాలలో ఇచ్చుకోగలిగితే కనుక మనకి 4 నెలల్లో 50 పొడేలను మెయింటైన్ చేసుకుంటే అన్ని ఖర్చులు బాను 2 లక్షల నికరాదాయం తప్పనిసరిగా ఉంటుందండి. మేము మొదట్లో ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యటం జరిగిందండి. మా ఫాము మా గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము ఇంటి దగ్గర నుంచి కొంచెం రావటం, ఏదో టైంలో రావటం వెళ్ళటం, మా వర్కర్ల మీద ఆధారపడటం వల్ల అది టయానికి ఎప్పుడు మేస్తుంది, నీళ్లు టైం టు టైం తాగుతుందా, మేత సరిగ్గా మేసిందా లేదా అనేది గమనించుకోవడంలో కొన్ని ఫస్ట్ ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. దానివల్ల మోటాలిటీ ఎదుర్కోవడం జరిగింది. ఇలాంటి సమస్యలు ఎదిరించాలనే ఉద్దేశంతో ఫామ్ దగ్గరే మేము ఇల్లు కట్టుకొని ఫామ్ దగ్గరే ఉండటం జరిగింది. ఉండటం వల్ల మేము అది టైం టు టైం మేత సమానంగా మేస్తుందా లేదా, వాటర్ తాగుతుందా లేదా గమనించడం, ఒకవేళ మేత మేయిన దాన్ని వేరు చేసుకోవటం, దానికి మెడిసిన్ ఇచ్చుకోవటం, అలాంటిది చూసుకోవటం వల్ల వాళ్ళ మోటాలిటీ కూడా చాలా తక్కువ ఉందండి మా ఫామ్లో. అందువల్ల మనం తప్పనిసరిగా దీంట్లో గమనించాల్సింది ఏంటంటే పూర్తిగా వర్కర్ల మీద ఆధారపడకుండా ఓన్ అబ్జర్వేషన్ ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సార్.